హాయ్ ఫ్రెండ్స్, ఆలు మటర్ పరోటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మటరు ఆలు ఇలా కుక్కర్లో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి 3 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు బేసన్లో చపాతీ పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలో కలిపి పక్కన పెట్టుకుందామండి. చూడండి, బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, అందులోని సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, బేసిల్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి మనం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను కదండి, అవి మనం రౌండ్గా ఉండల్లా చుట్టుకుందామండి. ఇప్పుడు పొడిపిండిలో ముంచి చేత్తోనే మనం అలాగా చేసుకోవాలండి, రౌండ్గా చేసుకొని. ఇప్పుడు దాంట్లో మనం కలిపెట్టుకున్న స్టఫ్ పెట్టుకుందామండి. పెట్టుకొని స్టఫ్ అంతా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత చూడండి, ఇలాగా మనం రౌండ్గా ఒత్తిసుకోవాలండి. స్టఫ్ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి, ప్యాన్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ప్యాన్ మీద వేసుకుందాము. ఇప్పుడు తిప్పుదామండి, కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఆయిల్ రాసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో పరోటా. వేడి వేడి ఆలు మటర్ పరోటా రెడీ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.